ఒకసారి కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో నేను డ్యూటీ చేస్తున్నానండి. నాతో పాటు ఒక అమ్మాయి, మరి హిందువుల అమ్మాయి, మంచిగా బుద్ధిమంతురాలుగా కనిపిస్తుంది. సరే, ఎవరు పాసెంజర్స్ లేరు కాబట్టి కాస్త ఏదైనా 2 మాటలు మాట్లాడుకుందామని, అమ్మ నువ్వు ఏ దేవుని పూజ చేస్తావు అన్న. హిందువులనా లేక క్రిస్టియన్సా ముస్లిమ్సా ఏంటి అంటే, నేను హిందువులేనండి కానీ క్రిస్టియన్ మతం పుచ్చుకొని క్రిస్టియన్స్లో చేరాను అంది. అదేంటమ్మా ఎందుకని అను. నాకు ఒక 4 లక్షలు కావాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఒక స్థలం బేరానికి వచ్చింది. మరి ఆ 4 లక్షల కోసం నేను అందరి దేవుళ్ళకి పూజలు చేశానండి. అందరి దేవుళ్ళకి పూజ చేశాను, కొబ్బరికాయలు కొట్టాను. ఏ దేవుడు నా మొర ఆలకించలేదండి. ఆ టైంలో ఎవరో చెప్పారు, క్రిస్టియన్ మతం పుచ్చుకుంటే నీ కోరిక తీరుతుందని. సరే, వెంటనే నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాను. ఆ మర్నాడు నా చేతికి 4 లక్షలు వచ్చినాయండి. 4 లక్షలు వచ్చేసినాయి. నేను ఆ స్థలం కొనుక్కున్నానండి. ఇక నాకు చాలా సంతోషమైపోయి అప్పటి నుంచి నేను క్రిస్టియన్ మతంలో ఉంది ఎంజాయ్ చేస్తున్నానండి భక్తిగా. అమ్మా నువ్వు ఎంత అమాయకురాలివి అమ్మా అన్న. ఏంటండి అట్లా అన్నారు? అవునమ్మా, బ్రహ్మదేవుడు ఇక్కడ 3 లైన్లు రాస్తాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమి జరగాలి, ఏమి జరుగుతుంది, అదే జరుగుతుంది. నువ్వు ఆ మతం పుచ్చుకోకపోయినా ఆ టైం వచ్చినప్పుడు నీకు 4 లక్షలు వచ్చేసేవే. నువ్వు కాస్త తొందరపడ్డావు తల్లి. మరి వాళ్ళు మన మాట వినరు కదా, మీకు తెలిసే ఉంటుంది. మన మాట వినరు, వాళ్ళ మాటే మాట. అదేం లేదా మూర్తి గారు, నేను చెప్పిందే రైట్, గొప్ప అంది. ఓకే అమ్మ, నీకు నమస్కారం. ఆ అమ్మాయి ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో చేస్తున్నట్టుంది. చాలా మంచి అమ్మాయి, బుద్ధివంతురాలు. కానీ మరి అందరికీ ఏమండి ఆలోచన ఉండదు కదా. యాక్చువల్లీ నుదుటి మీద 3 లైన్లు రాస్తాడు మన బ్రహ్మదేవుడు. దాని ప్రకారమే మనకు జరుగుతుంది. ఏం జరిగినా కూడా ఫస్ట్ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆ విధి రాత అంటారు, దాని ప్రకారమే జరుగుతుంది. కానీ ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వేరే జరగదు. అది ఆలోచన అమ్మాయి లేదు పాపం. ఓకే అమ్మ, నమస్కారం. చాలా మంచి అమ్మాయి పాపం. ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా నాకు చాలా సంతోషం కలుగుతాయి. అంత మంచి అమ్మాయి అన్నమాట. ఇది తప్ప ఏ విషయమైనా మాట వింటా. అమ్మాయి తప్ప ఓకే అండి అంటుంది. చాలా మంచి అమ్మాయి. ఓకేనండి. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో పనిచేస్తాం సార్. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ.